తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నార్కట్పల్లి బస్టాండ్ పరిసర గ్రామాల్లో క్యాన్సర్ నివారణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన వైద్యులు చిన్న గడ్డలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే సరైన చికిత్సతో పూర్తిగా నయం కావచ్చని తెలిపారు. కామినేని హాస్పిటల్ సిబ్బంది క్యాన్సర్ కి సంబంధించిన అవగాహన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. తర్వాత నార్కట్పల్లి పట్టణంలో మెడికల్ విద్యార్థులు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 4 ఫిబ్రవరి 2026ని పురస్కరించుకొని కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నార్కట్పల్లి మొత్తం మెడికల్ ఊపిరితిత్తుల వ్యాధి వాళ్ళు నర్సింగ్ స్టాఫ్ మొత్తం అందరూ కూడా ఇక్కడ క్యాన్సర్ మీద అవగాహన పెంచడం కోసం మన నార్కట్పల్లి బస్ స్టాండ్లో ప్లస్ విలేజ్లోనూ కూడా మనం అవగాహన ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీంట్లో భాగంగా మేము కామినేని కాలేజ్లో పేషెంట్ మరియు పేషెంట్తో పాటు వచ్చిన రిలేటివ్స్ అందరికీ కూడా క్యాన్సర్ మీద అసలు ఏంటి, క్యాన్సర్ని త్వరగా గుర్తిస్తే చిన్న స్టేజ్లో ఉండగానే గుర్తించి, అంటే మన శరీరం మీద ఏదైనా చిన్న మచ్చ వచ్చినా లేకపోతే చిన్న పుండు వచ్చినా లేకపోతే ఇంకేదైనా గడ్డలా వచ్చినా సరే దాన్ని మనం చిన్నదే కదా పోతుంది అని వదిలేయకుండా డాక్టర్ల దగ్గరికి వచ్చి హాస్పిటల్లో చూపించుకొని అది నిజంగా క్యాన్సర్ కారిత కంట లేకపోతే నార్మల్దా అనేది తెలుసుకోవడంలో తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇనీషియల్ స్టేజెస్లోనే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. క్యాన్సర్ అనే దాన్ని ముదిరిపోయిన తర్వాత లేదా లేట్ స్టేజ్ల్లో మా దగ్గరికి వచ్చినా సరే ప్రాణానికి ప్రమాదం ఉంటుంది, మా చేతిలో కూడా ఏమీ ట్రీట్మెంట్ ఉండదు అనే ఒక అవగాహన జనాలకి కల్పిద్దాం అన్న ఉద్దేశంలో ఈరోజు మేమందరం కూడా మన నార్కట్పల్లి విలేజ్లో మార్చింగ్ చేయడానికి కోసం వచ్చాము. అదే రకంగా అందరికీ కూడా పాంప్లెట్లో క్యాన్సర్ ఏమేమి లక్షణాలు ఉంటాయి, త్వరగా ఏమేమి ఎలా చూసుకోవాలి, ఏ క్యాన్సర్ ఏ సిమ్టమ్స్తో వస్తుంది అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మొత్తం ఫ్యాకల్టీ, నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా అండ్ కామినేనిలో ఉన్న ఫ్యాకల్టీకి మన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను.